ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే జీబ్రా అని తెలిపిన చిత్ర కథానాయకుడు సత్యదేవ్ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ రచించి దర్శకత్వం వహించారన్నారు. జీబ్రా చిత్రం యూనిట్ రాజమహేంద్రవరంలో సందడి చేసింది. స్థానిక షెల్టన్లో జరిగిన మీడియా సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడారు. చిత్రంలో డాలి ధనుంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ, శంకర్, సునీల్ మరియు అమృత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించగా రవి బస్రూర్ సంగీతం సమకూర్చారన్నారు. బ్రెజిలియన్ దేశానికి చెందిన నటి జెనిఫర్ మాట్లాడుతూ జీబ్రా చిత్రంలో నటించడం చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉందన్నారు. చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఘన విజయం అందించాలని కోరారు. సినిమా అంటే అపారమైన ప్రేమ కలిగిన గోదావరి జిల్లా ప్రేక్షకులకు జీబ్రా చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పిన హీరో సత్యదేవ్ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్గా, కామెడీ, మాస్ ఎంటర్టైనర్గా నవంబర్ 22న పాన్ ఇండియా చిత్రంగా జీబ్రా విడుదల కానుందని అన్నారు. ప్రేక్షకులు ఘన విజయం అందించాలని ఆకాంక్షించారు. కమెడియన్ భద్రం పాల్గొన్నారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండి, మీరు చెప్పిన మూడు ఉంటాయి. సో అండ్ ఆల్సో ఇట్స్ అన్ ఎంటర్టైనర్. డెఫినెట్లీ ఇట్స్ అ మిక్స్. అంటే ఒక్క జానరా నేను మాట్లాడలేను. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్. ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల నేను ఇందాక అన్నట్టు అది అనుకోని ఒక ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల మొత్తం వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోతుంది నా క్యారెక్టర్కి. నేను ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని, నా బాస్ ఈవిడ. సో అక్కడి నుంచి ఈ సినిమా మొత్తం ఆద్యంతం అసలు దాంట్లోంచి బయటికి ఎలా వస్తాడు, ఫన్నీగా ఒక ఫన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఫన్ ఉంటుంది. అండ్ అంతే, అది జానర్. సో తిను బ్రెజిలియన్. సో బేసికలీ ఇది ఒక పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఫిల్మ్ అని మేము అనుకుంటాం. సో అంటే నాకు భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి, ప్రతినాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రతినాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది. అంటే ఆల్ షేడ్స్ ఉంటాయి. నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అరవకూడదనో, లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలనో ఇలాంటివి ఉంటాయి. బట్ ప్రతినాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత. ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు, తర్వాత నాయకుడు అయ్యారు, కథానాయకుడు అయ్యారు. సో అదే దోవలో, అదే పాత్రలో మనందరం ముందుకు వస్తున్న సత్యదేవ్ గారికి, అలాగే టీం అందరికీ వెల్కమ్ చెప్తూ, వెల్కమ్ టు రాజమండ్రి భయ్య. మేము ఎప్పుడు మా గోదావరి ప్రాంతంలో మా ప్రాంత వాసులందరూ మీకు పెద్ద అభిమానులు. మేము మీకు వెల్కమ్ చెప్తూ మీరు పెద్ద సూపర్ స్టార్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు భయ్య.